కథలోకి వెళ్ళే ముందు మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా మిగతా వీడియోలను కూడా చూసి లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ మా యూట్యూబ్ ఛానల్ని, మా వీడియోలని షేర్ చేయండి. హాయ్ పిల్లలు, బుజ్జులు. ఈ కథలో మనం ఒక నిజమైన రాజు గురించి తెలుసుకుందాం. ఒక రాజు అడవిలో వేటకు వెళ్ళాడు. అనుకోకుండా దారి తప్పి అడవిలో తిరగసాగాడు. కొంచెం సేపటికి బాగా ఆకలి అయ్యింది. తినటానికి ఏమైనా దొరుకుతుందేమో అని వెతుకుతూ ఉంటే ఒక చోట ఒక కుటీరం కనపడింది. అక్కడ ఒక పిల్లవాడు ఉన్నాడు. బాబు, బాగా ఆకలి అవుతుంది, ఏమైనా ఉంటే తినడానికి ఇవ్వు అని అడిగాడు. ఆ పిల్లవాడు 2 మామిడి పళ్ళు తెచ్చి ఇచ్చాడు. అవి చాలా తియ్యంగా, మధురంగా ఉన్నాయి. వాటి రుచి చూసి రాజు, అబ్బా, ఇలాంటి తియ్యని పళ్ళు ఇంతవరకు ఎప్పుడు తినలేదు అనుకుని ఆ చెట్టు పళ్ళన్నీ తెంపి వెంటనే తీసుకురా అన్నాడు. లేదు, అవి ఎవరికి ఇవ్వకూడదు. మీలాగే ఆకలితో ఇక్కడికి వచ్చే వారి కోసమే ఆ పళ్ళు అన్నాడు ఆ బాలుడు. తన మాటకు ఎదురు చెప్పేసరికి రాజుకు చాలా కోపం వచ్చింది. నేనెవరో తెలుసా? ఈ దేశానికి రాజుని. నా మాటకే ఎదురు చెబుతావా అన్నాడు కోపంగా. మీరు అబద్ధాలు చెబుతున్నారు, మీరు రాజు కాదు అని నాకు తెలుసు అన్నాడు బాలుడు. నేను రాజును కాదా? ఎందుకలా అంటున్నావు అన్నాడు రాజు. మా రాజు చాలా మంచివాడని, నిజాయితీపరుడని మా నాన్న ఎప్పుడూ చెప్తాడు. కానీ మీరు మీది కాని సొమ్మును బలవంతంగా తీసుకోవాలని అనుకుంటున్నారు. మా రాజు ఇలా ఎప్పుడూ చేయడు అన్నాడు. ఆ మాటలకు రాజుకు నోట మాట రాలేదు. తన తప్పు తెలుసుకొని మౌనంగా తల వంచుకొని వెళ్ళిపోయాడు. హాయ్ పిల్లలు, బుజ్జులు. ఈరోజు మనం ఒక కథ విందాం. ఈ కథ పేరు ఎవరికి చెప్పుకోను నా బాధ అనే కథ. కథ వచ్చేసరికి ఇలా ఉంది. ఎవరికి చెప్పుకోను నా బాధ. ఒక ఊరిలో ఒక తోట ఉంది. ఆ తోటలో రకరకాల పళ్ళ చెట్లున్నాయి. ఒకరోజు పుచ్చకాయ ఒక్కటే కూర్చొని బాధపడుతూ ఉంది. అది చూసి పక్కనే ఉన్న మామిడి పండు, ఏంటి పుచ్చకాయ, ఎందుకలా బాధపడుతున్నావు అని అడిగింది. దానికి ఆ పుచ్చకాయ, ఏం చేయమంటావు, ఈ మనుషులు నేను దొరికితే చాలు కత్తితో కసుక్కున ముక్కలు ముక్కలుగా చేసి తింటూ ఉన్నారు అని అంది చాలా బాధపడు. దానికి మామిడి పండు, నిజమే, నన్ను కూడా ఈ మనుషులు పట్టుకొని పిసికి పిసికి కండ మొత్తం కరిగి గుజ్జు గుజ్జు అయ్యేలా నలిపి నలిపి తింటూ ఉన్నారు అని అంది చాలా చాలా బాధపడుతూ మామిడి పండు. ఆ మాటలు విన్న అరటిపండు చూసి, ఈ మనుషులకు కొంచెం కూడా జాలి దయ లేదు, నన్నైతే ఏకంగా తోలంతా ఒలిచాక నన్ను తింటున్నారు అని అంది ఇంకా చాలా బాధపడుతుంది. అంతలో అక్కడికి వచ్చిన మొక్కజొన్న, మీ అందరి బాధ ఒకెత్తు, నా బాధ ఒకెత్తు, నా బాధ ఇంకెవరికి చెప్పుకోను, నా బాధ వింటారా, ఎంత దారుణంగా ఉందో, నన్నైతే ఏకంగా బతికి ఉండగానే నా తోలు ఉడదీస్తున్నారు, తోలు ఉడదీసి వేడి వేడిగా ఉన్న నిప్పుల మీద నన్ను వేసి ఎర్రగా కాల్చి మరీ తింటూ ఉన్నారు, ఎవరికి చెప్పుకొని నా బాధ అంది కన్నీరు పెట్టుకుని. నిజమే, మా బాధ కన్నా నీ బాధే చాలా ఎక్కువ అని మిగతా పళ్ళన్నీ ఒప్పుకున్నాయి. హాయ్ పిల్లలు, బుజ్జులు. ఈ కథలో పులి మీసం గురించి తెలుసుకున్నాం. ఒక స్త్రీ ఒక సాధువు దగ్గరికి వెళ్ళింది. స్వామి, నా కొడుకు నా మాట అస్సలు వినటం లేదు, తిట్టినా కొట్టినా ఎదురు తిరుగుతున్నాడు, నా మాట వినడానికి ఏదైనా మందు ఉంటే ఇవ్వండి అని వేడుకుంది. సాధువు కాసేపు ఆలోచించి, అమ్మా, దీనికి ఒక మందు ఉంది, కానీ ఒకటే సమస్య, అది తయారు చేయటానికి పులిమీసం కావాలి, తేగలవా అన్నాడు. దానికి ఆమె, నా కొడుకు బాగుకోవడం కన్నా నాకు ఏదీ ముఖ్యం కాదు, ఎలాగైనా సరే తెస్తాను అంది. అడవిలో పులి కోసం వెతుక్కుంటూ అది తిరిగే చోటికి చేరుకుంది. పులి ఆమెను చూడగానే గట్టిగా గర్జించింది. ఆమె అదిరిపోయి కొంచెం దూరంలో దాన్ని అలాగే కాసేపు గమనిస్తూ నిలబడి తిరిగి వచ్చేసింది. అలా వరుసగా రోజు పోసాగింది. మొదట్లో పులి ఆమెను చూడగానే గట్టిగా గర్జించేది. కాస్త కొద్ది రోజులకు అలా గర్జించడం మానేసింది. ఆ తర్వాత ఆమె ఒకరోజు మంచి విందు భోజనం తీసుకొని అడవికి వచ్చింది. పులి దానిని చూసి
ఒక రాయి మీద పెట్టి దూరంగా పోయింది. పులి వచ్చి తినింది. అలా ఒక 10 రోజులు దాటేసరికి పులి ఆమె కనబడగానే ఆహారం కోసం పరిగెత్తుతూ దగ్గరికి రావడం మొదలుపెట్టింది. ఆమె పులికి స్వయంగా తినిపిస్తూ మెడ నిమిరేది. కొద్ది రోజులకు పులి ఆమెకు బాగా అలవాటు పడిపోయింది. ఒకరోజు ఆమె పులిని నిమురుతూ మూతి మీద ఉన్న ఒక వెంట్రుక చటుక్కున పీకేసింది. పులి కొంచెం బాధగా మూలిగింది, కానీ ఏమనలేదు. తర్వాత రోజు పులి మీసం తీసుకొని పోయి సాధువుకు ఇచ్చింది. సాధువు జరిగిందంతా తెలుసుకొని, అమ్మ, పులినే నువ్వు లొంగ తీసుకున్నావు కదా, కొడుకుని లొంగ తీసుకోవడం ఎంతసేపు? ప్రేమగా మంచి మాటలతో ఓర్పును చూపిస్తూ పులిని దారికి ఎలా తెచ్చుకున్నావో అలాగే నీ కొడుకును కూడా దారికి తెచ్చుకో. తిట్టడం వల్ల ఈ లోకంలో ఎవరూ మారరు అని చెప్పాడు. సత్యాన్ని అర్థం చేసుకుని ఆమె సాధువు కాళ్ళకు మొక్కింది. ఇక ఇంటికి బయలుదేరింది. హాయ్ పిల్లలు, బుజ్జులు, ఈరోజు మనకి ఒక రోజు ఉంటుంది అనే కథను తెలుసుకున్నాం. ఒక తోటలో ఒక మామిడి చెట్టు, ఒక జామ చెట్టు, ఒక వేప చెట్టు పక్క పక్కనే ఉన్నాయి. ఒకసారి ఒక పిల్లల గుంపు తోటకు వచ్చింది. హాయ్ మామిడికాయలు అంటూ ఒక గుంపు మామిడి చెట్టు మీదకి ఎక్కారు. ఒరేయ్ జామకాయలు రోయ్ అంటూ మరొక గుంపు జామ చెట్టు మీదకి ఎక్కారు. అది చూసి వేప చెట్టు వెంటనే అనుకుంది, నేనంటే ఎవరికీ నచ్చదు, అందుకే ఎవరు నా దగ్గరికి రారు అని మూతి ముడుచుకొని కూర్చుంది. నీ ఆకులు చేదు, కాయలు చేదు, అందుకే నువ్వంటే ఎవరికీ నచ్చదు అంది మామిడి చెట్టు. అలా ఏమీ కాదు, జనాలకు దేని అవసరం పడితే దాని దగ్గరికి వెళతారు. మనకు కూడా కాయలు ఉన్నప్పుడే కదా అందరూ చేరేది అంది జామ చెట్టు. పిల్లలు పళ్ళతో పాటు పచ్చి కాయలు పిందెలు కూడా వదలకుండా కడుపు నిండిపోయేలాగా బాగా తిన్నారు. కాసేపటికి అవి అరగక వాళ్లకు కడుపు నొప్పి వచ్చింది. బాధతో అల్లాడిపోయారు. వెంటనే వాళ్ళ పెద్దవాళ్ళు వచ్చి వేప చెట్టు ఆకులు లేతవి తెంపి బాగా నూరి అందరికీ రసం తాగిపించారు. దాంతో వాళ్లకు నెమ్మదిగా కడుపు నొప్పి తగ్గింది. ఇది చూసి మామిడి చెట్టు, ఓ జామ చెట్టు, ఇంతకు ముందు నువ్వు చెప్పింది నిజమే, అవసరం పడనంత వరకు ఎవరూ మన దగ్గరికి రారు. అవసరం పడితే ఎక్కడున్నా వాళ్ళే వెతుక్కుంటూ మన దగ్గరికి చేరుకుంటారు. ఇంతకాలం వేప చెట్టును తక్కువ అంచనా వేశాం, తక్కువగా చేసి చూసాం, కానీ ఇందులో ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయి. మనం కేవలం కడుపు నింపగలం, కానీ వేప చెట్టు తన ఔషధ గుణాలతో జీవితాన్ని నిలబెట్టగలదు అని మెచ్చుకుంది. ఆ మాటలకు వేప చెట్టు ఆనందంతో మెలికలు తిరిగిపోయి. హాయ్ పిల్లలు, బుజ్జులు, ఈరోజు మనం తెలుసుకోబోయే కథ విలువైన పాఠం. తండ్రి తన చిన్న కొడుకుతో కలిసి కారులో ఊరికి వెళ్తున్నాడు. కొంచెం దూరం పోయాక నెమ్మదిగా వాన మొదలైంది. చూస్తుండగానే అది పెరిగి పెద్దగై ఉరుములు మెరుపులతో ఆకాశం దద్దరిల్లిపోసాగింది. కారు నడుపుతున్న చిన్న కొడుకు, నాన్న, ఎక్కడన్నా కారు ఆపుదామా, వాన తగ్గాక వెళదాం అన్నాడు. తండ్రి ఆకాశం వంక చూశాడు. ముందు వెనక అంతా నల్లని మేఘాలతో నిండి ఉంది. వద్దు, ఆపకు, అలాగే ముందుకు పోని అన్నాడు. మరి కొంచెం దూరం పోయారు. వాన మరింత పెద్దదిగా అయింది. చాలా మంది చెట్ల కింద వాహనాలు ఆపుకొని ఉన్నారు. నాన్న, దారి సరిగా కనబడటం లేదు, ఎక్కడైనా ఆపుదామా అన్నాడు కొడుకు. తండ్రి చిరునవ్వుతో, వద్దు, ఆపకు, వైపర్ వేగంగా వెయ్యి, అద్దం మీద నీటిని తొలగిస్తుంది. అలాగే కారు ముందు వెనక లైట్లు వేసి నెమ్మదిగా జాగ్రత్తగా చూసుకుంటూ పో అన్నాడు. కొడుకు అలాగే నెమ్మదిగా పోసాగాడు. 1 గంట గడిచేసరికి వాన తగ్గడం మొదలుపెట్టింది. మరో పావుగంట దాటాక పొడి నేల కనబడింది. ఇక్కడ ఆపు అన్నాడు తండ్రి. ఇక్కడ ఎందుకు నాన్న, వాన అసలు లేదు కదా అన్నాడు చిన్న కొడుకు. ఒకసారి ఆపై వెనకకు తిరిగి చూడు అన్నాడు తండ్రి. కొడుకు కారు దిగి వెనక్కి చూశాడు. వెనక ఒక్క వాహనం కూడా లేదు. దూరంగా ఆకాశమంతా నల్లగా మేఘాలుగా మూసుకుపోయి కనబడింది. తండ్రి చిన్న కొడుకుతో, మనం అక్కడే ఆగిపోయి ఉంటే ఇంకా ఆ వాహనాలలోనే చిక్కుపోయి ఉండేవాళ్ళం. ఎవరైతే
ఆపదల్లో ధైర్యంగా, జాగ్రత్తగా ముందుకు సాగుతారో వాళ్ళు మాత్రమే వాటి నుంచి బయటపడతారు. మిగిలిన వాళ్ళంతా ఆ ఆపదల్లోనే చిక్కుకొని అక్కడే ఉంటారు అని చెప్పిండు.